హాయ్ అందరికీ, వెల్కమ్ టు బెడ్ టైమ్ స్టోరీస్. ఈరోజు బెడ్ టైమ్ స్టోరీస్లో ఒక మంచి కథని విందాం. ఒక అడవిలో ఒక కుందేలు ఒక తాబేలు ఉండేవి. అవి రెండు మంచి మిత్రులు. ఆ అడవిలో కుందేలు మరియు తాబేలు కలిసి ఎన్నో ఆటలు ఆడుకునేవాళ్ళు, కలిసి భోజనం చేసేవాళ్ళు. ఇద్దరూ కలిసి అడవంతా ఎంతో చక్కగా తిరుగుతూ ఉండేవాళ్ళు. అలా వారిద్దరూ ఒకరోజు మాట్లాడుకుంటూ ఉండగా మాటల్లో పడి నేను గొప్ప అంటే నేను గొప్ప అని స్నేహాన్ని కూడా మరిచి ఇద్దరు గొడవ పడ్డారు. ఆ గొడవ కాస్త చాలా పెద్దగా అయింది. వారిద్దరి గొడవని చూసిన మిగిలిన జంతువులు వారిద్దరికీ రాజీ కుదర్చడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ఇంకా చివరిగా జంతువులన్నీ కలిసి తాబేలు మరియు కుందేలుకి పరుగు పందెం పెట్టాలని నిర్ణయించాయి. అనుకున్నదే తడవుగా ఒక మంచి రోజుని పోటీకి నిశ్చయించాయి. చూస్తుండగానే పోటీ రోజు వచ్చేసింది. అడవిలో కొన్ని జంతువులు కుందేలుకి, మరికొన్ని జంతువులు తాబేలుకి మద్దతుగా నిలిచాయి. అనుకున్న విధంగా పోటీని జంతువులందరూ కలిసి మొదలుపెట్టారు. పోటీ మొదలుపెట్టగానే కుందేలు కంటికి కనిపించనంత వేగంగా పరుగు మొదలుపెట్టింది. తాబేలు చాలా నిదానంగా నడుస్తూ ఉంది. తాబేలు తన శరీర బరువు కారణంగా కుందేలు పరిగెత్తినంత వేగంగా పరిగెత్తలేకపోయింది. అందుకని చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంది. ఇదిలా ఉండగా కుందేలు చాలా వేగంగా పరిగెత్తడం వలన బాగా అలసిపోయింది. వెనక్కి తిరిగి చూసింది. తాబేలు దరిదాపుల్లో ఎక్కడా కనిపించలేదు. ఇప్పట్లో తాబేలు ఇక్కడికి రాలేదు కనుక కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవచ్చు అనుకుని పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చుంది. అలసిపోవడం వలన చల్లటి గాలికి కుందేలు నిద్రలోకి జారుకుంది. మరో ప్రక్క తాబేలు ఎక్కడా ఆగకుండా గెలవాలన్న ఆశతో నడుస్తూ 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 కుందేలు నిద్రపోతున్న ప్రాంతానికి చేరుకుంది. నిద్రిస్తున్న కుందేలును చూసి చప్పుడు చేయకుండా మళ్ళీ తన నడకను కొనసాగించింది. అలా నడుస్తూ నడుస్తూ పోటీ మొదలుపెట్టిన ప్రదేశానికి చేరువగా ఉంది. ఇదిలా ఉండగా చెట్టు కింద నిద్రిస్తున్న కుందేలుకి మెలకు వచ్చింది. వెంటనే పరుగు పందెం పోటీ గుర్తుకు వచ్చి వేగాన్ని పెంచి అతివేగంగా పోటీ మొదలుపెట్టిన ప్రాంతానికి పరిగెత్తింది. మెల్లగా నడుస్తూ నడుస్తూ తాబేలు తన గమ్యానికి చేరుకుని పోటీలో నెగ్గింది. త్రుటిలో కుందేలు పోటీని గెలవలేకపోయింది. జంతువులన్నీ తాబేలు గెలుపుకి ఎంతగానో సంతోషించాయి. కుందేలు తనకున్న వేగాన్ని చూసుకుని తాబేలును ఎంతగానో అవమానించింది. కానీ చివరికి తనకున్న గర్వం వల్ల కుందేలు పోటీని గెలవలేకపోయింది. పిల్లలు, ఈ కథలోని నీతి ఏంటంటే మనం ఎప్పుడూ ఎవరిని చులకనగా చూడకూడదు. తాబేలు తను పరిగెత్తలేనని తెలిసి కూడా ఎంతో ధైర్యంతో పోటీలో పాల్గొంది. తన మీద ఉన్న నమ్మకంతో పోటీని గెలిచి మిగిలిన జంతువులన్నిటితో శభాష్ అనిపించుకుంది. బాయ్ పిల్లలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇట్.